అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హోల్సేల్ నైటీస్ హోల్సేల్ అండ్ రిటైల్ స్టోర్స్. చూడండి ఎంత మంచి నైటీస్, బ్యూటిఫుల్ నైటీస్, బ్యూటిఫుల్ కాంబినేషన్, చాలా బాగున్నాయి. ఇలాంటి నైటీస్ రెగ్యులర్గా అప్డేట్స్ కావాలంటే మన శ్రీ మహాలక్ష్మి హోల్సేల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. నైటీస్ అంటేనే శ్రీ మహాలక్ష్మి హోల్సేల్. అంత మంచి కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది, అంత మంచి డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి, రేపు మార్నింగ్ 11 నుంచి 4 వరకు స్టోర్ అయితే ఓపెన్ ఉండదు, క్లోజ్ ఉంటుంది. ఆన్లైన్ సెక్షన్ అయినా ఆఫ్లైన్ సెక్షన్ అయినా మార్నింగ్ రేపు ఒక్కటే రోజు ఆఫ్టర్ 4 o'clock తర్వాతనే ఆన్లైన్ సెక్షన్ ఆఫ్లైన్ సెక్షన్లో అయితే మీకైతే సర్వీస్ ఇవ్వగలుగుతాము. సో 20 రోజు ఒక్కరోజు మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. స్టోర్కి వచ్చే వాళ్ళు 4 తర్వాత ప్లాన్ చేసుకోండి, 4 బిఫోర్ అయితే ప్లాన్ చేసుకోకండి. ఏంటి వివరాలన్నీ కూడా నెక్స్ట్ కమింగ్స్ ఉన్నట్టు చెప్తాను. స్టోర్కి వచ్చే వాళ్ళైనా సరే ఆన్లైన్ ద్వారా అయినా సరే కానీ 28th జూన్ రోజు మాత్రం ఆఫ్టర్ 4 o'clock మీకైతే సర్వీస్ ఇస్తాము. 4 వరకు అయితే స్టోర్ క్లోజ్ ఉంటుంది, ఆన్లైన్ సర్వీస్ కూడా క్లోజ్ ఉంటుంది. కాల్స్ అయితే లిఫ్ట్ చేస్తామండి, స్టోర్ ఓపెన్ ఉందా లేదా అని చెప్పడానికి అయితే కాల్స్ అయితే లిఫ్ట్ చేస్తాము. బట్ ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి, ఇలాంటి ఇన్కన్వీనియన్స్కి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా నెక్స్ట్ కమింగ్స్ వీడియోలలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏవి నచ్చినా వాట్సాప్ వీడియో కాల్ ఉంటుంది, వీడియో కాల్ చేయండి. అండ్ మీకు స్టోర్ విజిట్ చేయాలనుకుంటే ఈ రోజు అయితే స్టోర్ ఓపెనే ఉంటుంది. రేపు ముచ్చట చెప్తున్నాను, రేపు 4 o'clock తర్వాతనే స్టోర్ ఓపెన్, 4 వరకు స్టోర్ క్లోజ్ ఉంటుంది. అదొక్కటే విషయం అండి. సో మిగతా ఎవ్రీ డే కూడా మీకైతే మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు అయితే స్టోర్ ఓపెనే ఉంటుంది. సో రెగ్యులర్గా అయితే మన అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను, రెగ్యులర్గా అయితే వీడియోస్ ఉంటూనే ఉంటాయి. సో శ్రీ మహాలక్ష్మి హౌజర్ యూట్యూబ్ ఛానల్లో ఇది వీడియోకి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఒకసారి యూట్యూబ్ ఛానల్ చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే చూస్తూ ఉండండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.